హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం సింపుల్ పన్నీర్ బుర్జీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఇంకా మీకేమి మసాలా దినుసులు వేసుకోవాలనిపిస్తే అవి వేసుకోవచ్చు. నాకు శనగపప్పు, మినపప్పు అవి ఎక్కువ నచ్చవు, సో నేను వేయను. లవంగా, ఇలాచీలు వేసాను. నెక్స్ట్ అవి కొంచెం చిటపట్లాడుతున్నప్పుడు అలా గరిటె పెట్టి ఒకసారి అటు ఇటు అనేసి వేగాయి అనిపించాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. పన్నీర్ బుర్జీలోకి చిన్న చిన్న పీసెస్ అయితేనే బాగుంటుంది అండ్ తొందరగా కూడా ఉడుకుతాయి. ఎందుకంటే ఈ ఆనియన్స్ ఉడకలేదనుకోండి, పన్నీర్ బుర్జీలో కూర మొత్తం కసకస అని ఉంటుంది తినేటప్పుడు. అవి మంచిగా ఉడికితేనే కర్రీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యాయి ఆనియన్స్ అనిపించాక అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఆయిల్ కనిపించేలాగా నేను ఆనియన్స్ అయితే పక్కకన్నాను. పక్కకనేసి ఇప్పుడు ఆ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసింది. కొంచెం ఆయిల్లో ఫ్రై అయింది అనిపించాక ఆనియన్స్లో మిక్స్ చేసేసుకోవడమే. మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు వేస్తే ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా ఉడుకుతాయి. మళ్ళీ ఉప్పు కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు వేసామన్న విషయం మాత్రం అస్సలు మర్చిపోద్దు, ఎందుకంటే తర్వాత కారం, ఉప్పు వేసేటప్పుడు ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కదా. సో ఆనియన్స్ మంచిగా ఉడికినాయి. ఇప్పుడు టొమాటోస్, ఒక పెద్ద ఉల్లిగడ్డ, 2 టొమాటోస్ తీసుకున్నా. టొమాటోస్ కూడా నాకు తోచినంత చిన్నగా కట్ చేసా. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే ఫాస్ట్గా ఉడుకుతాయి. సో మంచిగా కలిపేసి మూత పెట్టుకోవడమే. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి కలుపుకున్నా. నేనైతే సిమ్లో వండుతా కాబట్టి 5 మినిట్స్ అలా వదిలేస్తా. మీరు హైలో పెడితే మాత్రం పక్కా చూసుకోవాలి, లేకపోతే కూర మాడిపోతుంది. కొంచెం ఉడికినాయి కదా, మళ్ళీ మూత పెట్టుకున్నా. పన్నీరు తురిమిన అనమాట. ఎప్పుడైనా నా బల ప్రదర్శన చేయితో పిండి వేసేదాన్ని పన్నీర్ని, కానీ మా అమ్మ తురమమంది నీట్గా వస్తుందని. సో తురిమేసా. టమాటాస్ కూడా ఉడికినాయి. సో ఇప్పుడు కారం 2 స్పూన్లు వేసుకున్నాం, ఎందుకంటే టొమాటోస్ వేసాం కదా తీయ అనిపించొద్దు అనేసి. పచ్చిమిర్చి వేసాం, కారం కూడా వేసాము. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకున్నాం, ఎందుకంటే ఆనియన్స్ ఉడికేటప్పుడు వేసాం కదా. ధనియాల పొడి కొంచెమే వేసింది మా చెల్లి. అవన్నీ వేసి బాగా కలపాలి. బాగా కలిపాక ఒక 3 మినిట్స్ 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి. సో నెక్స్ట్ పసుపు. నేను ఎప్పుడు వంట చేసినా పసుపు మర్చిపోతా, మా చెల్లికి గుర్తు చేసింది పసుపు. సో పసుపు అవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఉల్లిగడ్డలు ఫస్ట్ వేసినప్పుడు ఎక్కువ అనిపించాయి, ఇప్పుడు మొత్తం ఉడికినాక మంచిగా దగ్గరికి అయినాయి. ఇప్పుడు పన్నీర్ బుర్జీలో ఒక స్పెషల్ పాయింట్ ఏంటంటే శనగపిండి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అంత, లేదు 1 స్పూన్ అంత తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని అలా వేసుకోవాలి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ శనగపిండి ఆ టైంకి లేదు అన్నా కూడా నో ఇష్యూస్, ఉన్నదాంతో చేసుకోవడమే సింపుల్ కర్రీ అంటారు. ఉంది కాబట్టి వేసాను నేను, ఒకవేళ లేకపోతే కూడా నార్మల్ పన్నీర్ వేసుకొని తినేస్తాను.
ఇప్పుడు అది వేసాక కొంచెం ఉడకనించాలి. మూత పెట్టుకొని కాసేపు అలా మగ్గినాక ఆయిల్ సైడ్స్కి బుడగలు వస్తున్నాయి. సో ఒకసారి కలిపి మంచిగా కలిపి ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలి. తురిమిన కాబట్టి ఇట్లా ఉంది. చేయితో పిసికేస్తే పిండి పిండి ఉండేది అంతే. ఇది ఒక 200 గ్రామ్స్ ప్యాకెట్ పన్నీర్. సో 200 గ్రామ్స్ ప్యాకెట్ పన్నీర్కి ఒక పెద్ద ఉల్లిగడ్డ, 2 టమాటాలు వేసుకున్నాను నేను, 2 పచ్చిమిర్చి. అంతే, సింపుల్ కదా. ఒకవేళ పన్నీర్కి బదులు ఇందులో ఎగ్స్ కొడితే ఎగ్ బర్జీ అయ్యేది, చూసారా. సో బాగా మిక్స్ చేయాలి. పన్నీర్ మొత్తం ఆనియన్స్ మిక్చర్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసి కొంచెం సేపు ఉడకనిస్తే పన్నీర్ బుర్జీ రెడీ. ఈ పన్నీర్ బుర్జీలో కొంచెం వాటర్ వేసి, అంటే గిన్నె కంటకుండా మాడకుండా ఒక 5 minutes మూత పెట్టి ఉడికిస్తే చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ పూరీలోకి కానీ సూపర్ ఉంటుంది. తొందరగా అవ్వాలి అంటే కొంతమంది పిండి కూర నచ్చదు కదా, దాన్ని ఏమంటారు, బాంబే చట్నీ. అది నచ్చని వాళ్ళకి ఇది ఫాస్ట్గా అయిపోతుంది, బాగుంటుంది. సో ప్లీజ్ like, share and subscribe to our channel. Please like this video. Thank you for watching this video guys. Bye bye. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. I hope you enjoy this video. Bye. ఇది ఐరన్ కడాయి కదా, కర్రీ మొత్తం వండాక కర్రీని తీసేయాలి గిన్నెలోంచి, లేకపోతే కలర్ మారిపోయింది ఒకసారి ఏదో కర్రీ. సో అప్పటి నుంచి లెసన్ అనమాట. బాయ్ బాయ్.